ఐ మిస్ యూ పల్లవి. నువ్వు లేని జీవితంలో నాకు నవ్వు లేదు. నువ్వు కనిపించని ఈ లోకంలో నాకు ఆనందం లేదు. నువ్వు ఊపిరి పీల్చని ఈ భూమి మీద నాకు ఊపిరే లేదు. అంత శూన్యం. నీకు దూరమై 4 సంవత్సరాల నుంచి నరకంలో బతుకుతున్నాను. ఆ నరకంలో కూడా నన్ను బతికిస్తుంది ఏంటో తెలుసా? నీ మీద ప్రేమ, నిన్ను చంపిన అమ్మాయి మీద పగ. ఈ రెండే నేను ప్రాణాలతో ఉండటానికి కారణం. నీతో 100 ఏళ్ల జీవితాన్ని ఆ దేవుడు నా నుదుటి మీద రాస్తే ఆ దెయ్యం 4 ఏళ్లకే నిన్ను దూరం చేసి నా తలరాతను చెరిపేసింది. అది ఎక్కడున్నా, ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా పట్టుకొని ఉరిశిక్ష వేయిస్తాను. అప్పుడే నాకు మనశ్శాంతి, నీ ఆత్మకు శాంతి. నా దేవతని దూరం చేసిన రాక్షసి. Come on, boys! Hurry up! Come on! Come on, boys! Move on! Hello? Sir? Hello? ఏవండి, నాకు కలొచ్చింది. ఎన్నిసార్లు చెప్పాను డ్యూటీలో ఉన్నప్పుడు పర్సనల్ కాల్ చేయొద్దని? తెలుసు. డ్యూటీలో ఉన్నప్పుడు కాల్ చేయకూడదు. ఏమైనా ఇంపార్టెంట్ అయితే రాతోడితో చెప్పాలి, అంతే కదా? మీ డ్యూటీ డిసిప్లైన్ తో 15 years గా కాపురం చేస్తున్నాను. ఏయ్, ఒక ఆడపిల్ల చెయ్యి పట్టుకోవాలంటే ఒక అర్హత ఉండాలరా. అర్హత లేని వాణ్ణి అందలం ఎక్కించడు ఈ రఘురాం. ఏంటి, వీడు పెళ్లి చేసుకుంటున్నాడా? అంటే నేను వద్దంటానని నన్ను మ్యారేజ్కి పిలవలేదన్నమాట. ఏంటండి ప్రాబ్లం? కారు చెడిపోయిందండి. డ్రైవర్ మెకానిక్ ని తీసుకొస్తానని వెళ్ళాడు. లేట్ అయిపోతుంది. పెళ్లి కూతురు మీరే అనుకుంటా. అవునండి. సరే, పెళ్ళి ఎక్కడో చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను. అయ్యో, పర్వాలేదండి, వద్దు. ఏమండి, మీకు కాబోయేవాడు ఎవరో కాదు, నా క్లోజ్ ఫ్రెండ్. అవునా? అవునండి.
నమస్కారం బాబు. నమస్కారం రండి. అంతా అయోమయంగా ఉంది. వీడు పెళ్లి చేసుకుంటూ నన్ను కూడా పిలవలేదన్నమాట. సరే, వీడికి సర్ప్రైజ్ ఇద్దాం. జెండే ఆర్య, ఒక వెహికల్ నెంబర్ చెప్తాను. ఎస్పీ ఆఫీస్ కాల్ చేసి ఆ వెహికల్ జీపీఆర్ఎస్ ట్రాక్ చేయించు. ఆర్య, వాట్స్ గోయింగ్ ఆన్? ఎవరో ప్రమాదంలో ఉన్నారు సండే. ఆర్య, అక్కడ అందరూ వెయిటింగ్. సండే, ఒక మనిషి ప్రాణం కన్నా వాడి వెయిటింగ్ గొప్పదనుకుంటున్నావా? జీపీఆర్ఎస్ ట్రాక్ చేయించి నాకు వెంటనే కాల్ చేయి. హలో, సూటు బూటు వేసుకుని నీటిగా ఆఫీస్కి పోకుండా ఎక్కడేంట్రా నీకు పని? రేయ్, వెళ్ళిదండి పట్టుక.